అప్పుడు నేను దిస్ వన్ క్యారెక్టర్ దట్ ఎక్స్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఈ క్యారెక్టర్ అని చాలా చాలా ఉన్నప్పుడు డిస్కషన్స్ ఎన్నున్నా సరే అందరికి ఒకటే ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్, ఆ ప్రశ్నకి సమాధానం మేము వెతుకుతున్న ఈ క్వశ్చన్కి, అంటే ఒక జర్నీలో మేము వెతుకుతున్న ఒక ఏమంటారు, ఒక ఆఖరి మలుపు. దట్ పర్సన్ ఇస్ సాయి కుమార్ గారు. 50 ఏళ్ళు పైబడి ఒక కుటుంబం, తెలుగు చిత్ర పరిశ్రమకి, తెలుగు జాతికి, తెలుగు భాషకి ఎంతో చేసిన కుటుంబం సాయి కుమార్ గారి కుటుంబం. అండ్ మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, అతను అంతేరా, గొప్పవాళ్ళు అంతే, ఎప్పుడు ఒక తాడి చెట్టులాగా ప్రతి ఇస్తూనే ఉంటారు, ఆల్వేస్ గివింగ్. అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కూడా ఇప్పుడు కూడా ఆయన గదెత్తుతూ అయ్యప్ప అన్నారు. అయ్యప్ప కూడా వాళ్ళ బ్రదరే. వారు కూడా ఒక గొప్ప వాయిస్ ఆర్టిస్ట్. రవిశంకర్ గారు మనకు ఎలాగో తెలుసు, వాళ్ళ అబ్బాయి శంబాలా అని మననే ఒక సినిమాతో పెద్ద హిట్ ఇచ్చారు. ఇలాగా ఒక ఇదో మూడో తరం, 3 generations ఆఫ్ అ ఫ్యామిలీ ఈస్ బిన్ కంటిన్యూస్లీ గివింగ్ టు తెలుగు సినిమా, కలెక్టివ్లీ టు ఇండియన్ సినిమా. ఇలాంటి కుటుంబాలు మన దగ్గర చాలా అరుదు. సో తెలుగు జాతిని, తెలుగు భాషకి, తెలుగు భాషలో ఎంత వారు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి భాష ఇవాళ రేపు మనం ఎక్కడ వినం. ఏదో వింటుంటే మళ్ళీ పాతగా మనం దానవీర సూరకర్ణాలం లేకపోతే ఒక పాండవ వనవాసం వేసుకొని చూసినప్పుడే మనకి ఇలాంటి వాయిస్ వినిపిస్తుంది, ఇలాంటి శబ్దం వినిపిస్తుంది, ఇలాంటి వాయిస్ కల్చర్ గురించి మనకు అర్థమవుతుంది. సో నిజంగా సార్, ప్రభుత్వం ఒకసారి మిమ్మల్ని ఒక జాతీయ సంపదగా డిక్లేర్ చేయాలి సార్. మిమ్మల్ని ఇట్లా బేసికలీ యు ఆర్ అవర్ నేషనల్ ట్రెజర్. అది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు మా నేషనల్ ట్రెజర్ సార్. అండ్ ఒక లాస్ట్ లింక్ అని కూడా కాదు కానీ, అంటే ఇప్పుడు ఒక రేస్ లో ఒక బ్యాటన్ ఒకరు ఇచ్చి ఇంకోరు ముందుకెళ్తారు కదా, అలాగా ఆ జనరేషన్ దాదాపు 50+ years ఆఫ్ జనరేషన్ లో భాషని, నాటక రంగాన్ని మీరు సినిమాలకు తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి ఒక వాయిస్ కల్చర్, ఇలాంటి ఒక టాలెంట్ ని మీరు ముందు జనరేషన్స్ కి మాలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ అది నిజంగా సార్, అది నేను చాలా గర్వపడుతున్నాను. అంటే నేను మాటలు చెప్పలేనంత గర్వపడుతున్నాను. మీ పక్కన నించొని సీన్లు చేయడానికైనా, మిమ్మల్ని సినిమా వరుసగా నాన్న నాన్న అని పిలవడానికి కూడా నేను చాలా 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 గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ నేషనల్ ట్రెజర్. అండ్ ఇలాంటి మీరు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను.